నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు జనాలకు కూడా కొంచెం ఒక ధైర్యం వస్తుంది, నేను ఒక ప్రశ్న అడగాలి అని. సో వెనక కూర్చున్న కొంతమంది కామన్ పీపుల్ కూడా, సామాన్యుడు కూడా అడుగుతున్న ప్రశ్న ఒకటి. ఇక్కడ నాగార్జున గారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి పాపం నన్ను అడుగుతూ ఉన్నారు, ఒకసారి నేను అని. సో ఆయన ప్రశ్నను ఆయనతోనే అడిగిపిస్తా. అందరికీ నమస్కారం. పార్టీ అంటేనే ఎన్నికలు. ఇప్పుడున్నటువంటి పార్టీలు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి, వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులతోటి. మరి మీరు ఒక పార్టీని స్థాపించారు, మరి ఈ పార్టీకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, మీరు ఎలా దాన్ని చేయగలుగుతారు, రానున్న రోజుల్లో దాన్ని ఎలా తీసుకెళ్తారు? ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఎన్నికలలో ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడాలన్నా కానీ కనీసం ఒక 30-40 కోట్ల ఖర్చు అవుతున్నది. మీరు ఈ తెలుగు 2 రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ యొక్క బేరింగ్ చేసుకొని ప్రజల్లో ఈ యొక్క ఎన్నికల సరళిని, డబ్బుని నియంత్రించే విధంగా మన పార్టీ తీసుకునేటువంటి స్టాండింగ్ ఎందుకు కూడా తెలియజేస్తారని మేము కోరుతున్నాము. నేను దీనికి సమాధానం చెప్తాను, తర్వాత మీరు అడగదురు. ఈరోజు ఒక రాజకీయ పార్టీ అంటే మీరన్నట్టు నిధులు లేకుండా పార్టీని నడిపించడానికి కానీ, పార్టీ నిర్మాణం కానీ, పార్టీ కార్యక్రమాలు చేయడానికి కానీ అవకాశం లేదు. ఈ నిధులు అనేది రకరకాల మనుషుల ద్వారా కావచ్చు, రకరకాల సపోర్ట్ ద్వారా కావచ్చు వస్తుంది తప్ప ఏ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి నిధులు సమకూర్చే పరిస్థితి ఉండదు. అది మీరు ఏ పార్టీ తీసుకున్నా, తెలుగుదేశం పార్టీ తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి నిధులేమి హెరిటేజ్ కంపెనీ నుండి రావు, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీ సిమెంట్ నుండి ఏమీ నిధులు రావు. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. దీనికి పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంటుంది. అదే విధంగా బీసీవై పార్టీకి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బీసీవై పార్టీని ఆదరించే వాళ్ళు ఉంటారు, బీసీవై పార్టీ విధానాలను నచ్చి మద్దతు పలికే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి సహకారంతో పార్టీ నిర్మాణం జరుగుతుంది, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు చేస్తుంది. అదే విధంగా ఎన్నికలు